బైరి నరేష్ గురించి మీరు మాట్లాడినారు. అసలు అంటే మీ ఒపీనియన్ ఏంటి? ఆయన బైరి నరేష్ ఒక్కని గురించి కాదు, రెంజర్ల రాజేష్ గురించి కూడా మాట్లాడినా. అప్పుడు ఏంటంటే నేను సనాతన ధర్మంలో ఉన్నా. ఇప్పుడు మన దేవుడు అయినా, క్రిస్టియానిటీ అయినా, ముస్లిమ్స్ అయినా, సిక్ అయినా, ఏదైనా సరే నీ దేవుణ్ణి నువ్వు పూజించుకో, ఎదుటి దేవుణ్ణి గౌరవించాలి. అవును, నువ్వు నమ్మకపోతే నమ్మకరా భయ్, మాకేం అవసరం ఉంది చెప్పు. తప్పు కదా, ఒక దేవుడు ఒక స్థాయిలో ఉన్న, ఇప్పుడు ఒక దేవుడు అది మాత్రం అట్లా పుట్టిండు ఇట్లా పుట్టినాను అనొద్దు కదా. నేను దాని గురించే మాట్లాడినా. అంటే మీరు మాట్లాడిన దానికి నేను ఎందుకు ఇలా మాట్లాడారో అని నేను అడగట్లేను. ఇప్పుడు తను ఏదైతే ఎంచుకున్న మార్గం ఉందో, ఆయన ఏదైనా దేనికోసం అలా చేస్తున్నాడు అనే దానికి గురించి మీకు ఏమైనా క్లారిటీ? నాస్తికుడు కదమ్మా, వాళ్ళు దేవుళ్ళని నమ్మరు. అవును, ఇక నేనేమన్నా అంటే మరి దేవుళ్ళని నమ్మకపోతే మరి మనిషిని బొందెందుకు పెడుతున్నారు? అవి తినాలి, వండుకొని తినాలి. బొంద పెట్టొద్దు, గద్దలకి పుణ్యం వస్తుంది. నాస్తికునివిగా గ్రద్దలు తింటే కుక్కలకు కోసి కుక్కలకు పెట్టు. నువ్వు బొంద పెడితే హిందూ ధర్మం ప్రకారం, క్రిస్టియానిటీ ముస్లిం ధర్మం ప్రకారం సమాజ్ చేస్తారు. బ్రాహ్మణ్ సమాజం రెడ్డిస్ ఏమో కాష్టం పెడతారు. నువ్వు కూడా అదే కాష్టం పెడుతున్నావు, అదే పెడుతున్నావు కదా. అట్లెందుకు చేస్తున్నావు? నువ్వు నీ ఇంటోడు చస్తే కుక్కలకు ఆహారం అవుతుంది, కోసి పెట్టాలి, పెట్టు. నాస్తికునిగా నువ్వు